రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా భారతదేశ చరిత్రలో వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ బిరుదు అందుకున్న మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న అని టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాసు సర్దార్ గౌతులచ్చన్న విగ్రహ కమిటీ చైర్మన్ రావుల మణి తెలిపారు. స్వాతంత్ర సమరయోధులుగా వెనకపడిన తరగతుల బలహీన వర్గాల బలోపేతం కోసం కృషి చేసిన గొప్ప ప్రజానాయకుడు సర్దార్ గౌతులచ్చన్న అని కితాబిచ్చారు. సర్దార్ గౌతులచ్చన్న 19వ వర్ధంతి సందర్భంగా గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన జయంతి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు గాలి సుబ్బారావు, బత్తిన శంకర్, చెన్ను శ్రీనివాస్ కుమార్, దాసరి వెంకట్రావు, గుమ్మ బాలు, కోల అశోక్ కుమార్, రాము పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న గారు ఈ రోజున గుంటూరు విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో 19వ వర్ధంతి ఘనంగా సర్దార్ గౌతులచ్చన్న గారికి నివాళులర్పించడం జరిగింది. దేశంలోనే సర్దార్ అనే బిరుదంకితులు మన గాంధీ గారి పిలుపు మేరకు ఎన్నో స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి, అలాగే బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి, వారి ఎదుగుదలకి ఎంతో కృషి చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ కూడా వారి ఆదర్శాలను ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటంలో ఎంతో ఇది చేస్తుంది. ఈ రోజున వారి ఆశయాలని తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కొడుకు వాళ్ళ మనవరాలు కూడా ఈ రోజున గౌతు శిరీష్ గారు ప్రజలకి సేవనందిస్తున్నారు. దానికి తోడు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతిని అత్యంత ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మేము కూడా గుంటూరులో సర్దార్ గౌతులచ్చన్న గారికి నివాళులర్పిస్తున్నాం. గౌతులచ్చన్న గారి 19వ వర్ధంతి గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ గారి విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు మరియు నక్కా ఆనంద్ బాబు, వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు, వైసీపీ తరఫున గున్నూరి ఫాతిమా గారు, మరి రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు వాకారాం గారు, మరి బీసీ సంఘ నాయకులు, మరి మా కమిటీ సభ్యులందరూ పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటే సర్దార్ గారు స్వతంత్ర ఉద్యమంలోనూ బీసీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన గురుగారు ఎన్జీ రంగారావు గారు ఆయన ఓడిపోతే ఆయనకి ఈయన ఎంపీ సీటు త్యాగం చేసి ఆయన్ని గెలిపించుకోవడం జరిగింది. అటువంటి మహానుభావుని నేటి ప్రభుత్వం అంటే మా టీడీపీ ప్రభుత్వము సర్దార్ గౌతులచ్చన్న గారంటే టీడీపీ అని సర్దార్ గౌతులచ్చన్న లెక్కలో టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. మొన్న ప్రభుత్వం ప్రకటించింది ఒక 20 మంది లిస్టు అధికారిక కార్యక్రమంగా జయంతిలు కానీ చేయడం ప్రకటించింది. దాంట్లో సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు లేదు. కాబట్టి రేపు ఆగస్టు 16వ తారీఖు గౌతులచ్చన్న గారి జయంతి ఉండే దాన్ని అధికారికంగా గౌతులచ్చన్న గారిని ప్రభుత్వం చేసిద్దని ఆశిస్తూ మేము కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తూ ప్రభుత్వానికి మాత్రం డిమాండ్ చేస్తాం. రేపు 16వ తారీఖు ప్రభుత్వ అధికారికంగా కార్యక్రమంగా